నమస్తే, జై భీమ్. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో తిరువూరులో కొన్ని ముఖ్యమైన విషయాలను మరి ప్రజల ముందుకు, అధికారుల ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు ఈ మూక్ ప్రజాగాళం ద్వారాగా మేము ముందుకు వచ్చాను. మరి మిత్రులారా, ఈరోజు తిరువూరులో చూసినట్లయితే మరి తిరువూరు శాసనసభ్యులు మరి ఈ మధ్యకాలంలో తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులపై మరి వ్యతిరేకంగా పోతూ ఉన్న సమయంలో కూడా మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే రీతిలో ఈరోజు కూడా మరి ఒక తెలుగుదేశం పార్టీ మరి నాయకుడు, కార్యకర్త అయినటువంటి మరి ఒకతను పేకాట ఆడుతూ ఉన్నాడని చెప్పేసి మరి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా మరి వాళ్ళ పార్టీలకు బిగుడు పట్టిన విషయము. ఆ విషయం మీద చాలామంది అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఆయనకేం అధికారం ఉంది, పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్ళారా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయారా అనేది మరి చెప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అదే కోవలో చూసినట్లయితే మనం మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి జర్నలిస్టులు ఈరోజు మరి ఆయన పోటీ నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయనకి అనేక విధాలుగా సహకరించుకుంటూ వచ్చిన సందర్భంలో మరి ఈరోజు కొందరు జర్నలిస్టులని ఆయన టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలను చేయటము ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు జీర్ణించుకోవాలనే విషయము. ఆ విషయం మీద రేపు మరి కొంతమంది జర్నలిస్టులు ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడానికి, మరి అదేవిధంగా కొందరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఒకసారి మరి శాసనసభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూద్దాం. ఉంటే ఇంకా సర్పంచ్ పదవిలో ఉంటాడా చెప్పండి? బ్యాకాట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి? అలాంటి వెధవులు సర్పంచ్గా కావాలా చెప్పండి? కనపడితే చెప్పు తీసుకొని కొడతామండి. కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్నీ గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామీణ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి 2022 ఫోటో. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పీకలేరు. మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు. మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను. అవునా కాదా? పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని, మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా, నా కొడక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల బ్యాకాట గురించి కనపడ్డామంటే గుడ్డలు కూడా తీసుకొడతా. చిత్తకని నేను చెప్పాలా? ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక 2-3 రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం, అందరినీ పిలుద్దాం. ఇప్పుడు మనకి వాగులో ఇసుకుంది, కానీ ఎవరన్నా ఒక ట్రక్ తీసుకొని రాగానే కొంతమంది తిరువూరు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం, ఎంఆర్ఓకి పెట్టడం, ఫోటోలు తీయటం అధికారులకు పెట్టడం, లేదా ఫోటోలు తీయటం సోషల్ మీడియా పెట్టడం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి? ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ క్వారీ ఉంది. 50,000 ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలారు. 50,000 ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా, ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు. చెప్పండి, నా కొడుకులు ఏం చేయాలి? క్షమించాలా? నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే
అనుకుంటున్నారు. మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు. మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడు, కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని సిగ్గు సర్వలేని నా కొడుకులు ఇళ్లల్లో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. ఇంతకన్నా నీచులు ఇంకెక్కడైనా ఉంటారా? ఇలాంటి విషయాలు కూడా ప్రచారం